చాలా టేస్టీగా ఉంటాయి, లోపల జ్యూసీగా. ఎందుకంటే మనము మిక్చర్ కొంచెం జ్యూసీగా ఉండే టమాటో మిక్చర్ వేసాం కదా, అందుకే మంచి జ్యూసీ. ఇప్పుడు మనం మిగతావి కూడా తీసేసి అలాగే అమర్చుకుందాం. మీరు కావాలంటే కొంచెం టమాటో కెచప్తో సర్వ్ చేసినా బాగుంటుంది, కానీ మొత్తం ఇందులో టమాటోనే ఉంది కదా, ఇంకెందుకు, ఇలాగే ఇచ్చేయండి. కాకపోతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇస్తే స్పైసీగా చిల్లీ ఫ్లేక్స్తో సూపర్ టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం పైన ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది, కొంచెం కారంగా తగులుతూ టేస్టీగా. ఇప్పుడు మనం ఒకటి కట్ చేద్దాం. మంచిగా మధ్యలో మనకి జ్యూసీగా చూడండి, బ్రెడ్ లాగా కింద ఆ సాఫ్ట్గా బేస్. ఎక్కువగా ఇది మనం మఫిన్ లాగా పెట్టాం కాబట్టి కొంచెం లావుగా ఒత్తుకున్నాను కాబట్టి ఇలా మనకి చక్కగా సాఫ్ట్గా బ్రెడ్ లాగా ఉంది. జ్యూసీ, చీజీ, సాఫ్ట్, కొంచెం కారంగా మష్రూమ్, అలాగే మన టమాటో ప్యూరీ ఫ్లేవరు. అద్భుతంగా ఉంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అందరూ. మరి చూసారు కదా, మంచి యమ్మీ అయిన పిజ్జా కప్ కేక్స్. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చిన స్టైల్లో ఫీలింగ్స్ పెట్టుకొని ట్రై చేయండి. అవల్లో 200 డిగ్రీ సెంటీగ్రేడ్లో కొంచెం హై టెంపరేచర్లో అయితే ఫాస్ట్గా బేక్ అయిపోతుంది. పిజ్జా కప్ కేక్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, షుగర్, సాల్ట్ మరియు 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని సాఫ్ట్గా తడిపి బాగా నీట్ చేసుకొని చివర్లో ఒక బౌల్కి కొద్దిగా ఆయిల్ రుద్దుకుని ఈ పిండి మిక్స్చర్ని అందులో ఒక 2 గంటల పాటు ప్రూఫ్ అవ్వటం కోసం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రూఫ్ అయిన మైదా పిండిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మఫిన్ మోల్డ్ తీసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ గ్రీస్ చేసుకుని ఆ తర్వాత ఈ పిండి ముద్ద తీసుకుని చక్కగా కప్ కేక్ మోల్డ్లో స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, మిక్స్డ్ హర్బ్స్, టమాటో ప్యూరీ, అలాగే రెడ్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొద్దిగా కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కావాలంటే కొంచెం నీళ్లు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చివర్లో కొద్దిగా షుగర్ అలాగే సాల్ట్ చెక్ చేసుకొని చివరిగా 1 నిమిషం పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మిక్చర్ని చల్లార్చుకుని మనం ఏదైతే అమర్చుకున్న కప్ కేక్స్ మోల్డ్లో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.